బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్కు తరలించిన ఇద్దరు మాజీ అధికారులను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్పై రేపు నాంపల్లి కోర్టు విచారించనుంది. ఈ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్నలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ క్రమంలో వారిని కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఇద్దరు మాజీ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. వీరితో పాటు తెరపైకి పలువురు బీఆర్ఎస్ నేతలు రావడంతో త్వరలో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నిర్మల, ఇద్దరు మాజీ అధికారులను విచారించేందుకు పోలీసులు ఇప్పటికే కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్ రేపు విచారణ కూడా రానుంది. అయితే కీలక మలుపులు తిరుగుతున్న ఈ కేసు విచారణ ఎలా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును చాలే, ఇప్పుడు ప్రణీత్ రావు కేసు మాత్రము చాలా అంటే చాలా మలుపులు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కాబట్టి ఈ కేసు వెనకాల, అసలు ఈ ఫోన్ ట్రాకింగ్ వెనకాల ఎంతమంది ఉన్నారనేది కూడా పోలీసులు అయితే అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే దీని వెనకాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బీఆర్ఎస్ నేతలకు కూడా కొంతమంది తెరపైకి రావడంతో కూడా వాళ్ళకైతే నోటీసులు జారీ చేయడం జరుగుతుంది త్వరలోనే అని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు అనేది కూడా బయటికి రావడం లేదు. నిన్న జరిగిన విచారణలో మాత్రము ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కీలక నేతలు ఉన్నారని కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అదే కాకుండా మాజీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు తను కేవలము ప్రభాకర్ రావు కన్సైడల్తోనే ఈ ట్రాఫిక్ అంతా కూడా చేసినట్లుగా కూడా తను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు అలాగే ఇంకొక వ్యక్తి కూడా వీళ్ళిద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక చోట, ప్రభాకర్ ఒక చోట కూడా వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందింది. అదేవిధంగా భుజంగరావు ఎవరైతే ఉన్నారో ఆ భుజంగరావు ఎగదల్లి దయాకర్రావుకు ప్రయాణం బంధువు కావడంతో మరి ఈ బీఆర్ఎస్ వీళ్ళేనా అనే అనుభవాలు కూడా పోలీసులకు అయితే వ్యక్తమవుతున్నాయి. అందుకు ఇప్పుడు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు పోలీసులు. ఇంకా గట్టిగా నిఘా పెట్టారు. అదే కాకుండా ప్రభాకర్ రావు పైన అలాగే ఇతను రాధాకృష్ణ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని హాజరు కావాల్సిందిగా కూడా కోరుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు అరెస్ట్ చేసిన భుజంగరావు వీళ్ళని మాత్రం నాపల్లి కోర్టుకు వీళ్ళు పిటిషన్ పెట్టుకోవడం జరిగింది పోలీసులు అయితే. ఎందుకంటే కస్టడీ కోరుతున్నారు వాళ్ళు. వాళ్ళని విచారిస్తే ఇంకో కొత్త విషయాలు బయటకు వస్తాయనే ఆ ఇంటితో కూడా వాళ్ళని అయితే కస్టడీ అయితే కోరుతున్నారు. కానీ రేపు నాపల్లి కోర్టులో మరి ఆ కోర్టు ఏ తీర్మానం చేస్తుంది, వీళ్ళని కస్టడీ తీసుకుందా లేకపోతే చెంచల్గూడలోనే రిమైండ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 రోజుల రిమైండ్ అయితే విధించింది. ఆ 10 రోజుల రిమైండ్ పూర్తయిన తర్వాత కస్టడీకి అప్పగిస్తుందా లేకపోతే రేపే తీర్మానం చేసిందని రేపు పోలీసుల కస్టడీకి బంగారెడ్డి పోలీసులతో ఆ కస్టడీకి మరి విచారణ కొద్ది ఇది ఇస్తుందని చెప్పేసి కూడా దానికోసం ఎదురు చూడాల్సింది. థ్యాంక్ యూ నిర్మల.